శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? ఈ నెల 24/2/2024 అంటే సుమారుగా రేపు ఈవినింగ్ టైంలో శని హోమానికి సన్నాహాలు చేస్తున్నా. ప్రతి ఒక్కరు పేరు పేరున నేను తెలియజేస్తున్నా. శని హోమంలో ప్రతి ఒక్కరు చేయించుకోండి, శని హోమం చేయించుకోండి. మీరు ఏ కంట్రీలోనైనా ఉండనివ్వండి, నేను ఇక్కడ శని హోమం జరిపిస్తాను. ఆ వీడియో కుంకుమ ప్రసాదాలు కూడా మీకు ఇంటికే పోస్ట్ చేస్తాను. నేను చతుర్ముఖ దిగ్బంధనం చేశానండి. కొన్ని వందలలో ఉన్నటువంటి వస్త్రాలను ఒకవైపు తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు అన్ని మూట కట్టేసి ఒక పెద్ద పాత్రలో వేసి దాని నిండా నల్ల నువ్వుల నూనె పోసి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ధృవాలకు అఖండ దీపాలు వెలిగించి దాని చుట్టూ నల్ల దారాన్ని చుట్టి చతుర్ముఖ దిగ్బంధనం చేసిన తర్వాత ఒక్కొక్క వస్త్రాన్ని తీసుకొని శనీశ్వరుని సాక్షిగా వాళ్ళ గోత్రనామాలు చదువుకుంటూ ఈ అద్భుతమైనటువంటి శనివారం మాఘ పౌర్ణమి రోజున మరి ఈ యొక్క శిశిర ఋతువు ఉత్తరాయణ పుణ్యకాలంలో మరి ఈ యొక్క శని వస్త్రాన్ని ధునిలో వదిలిపెడుతున్నాను, శని హోమంలో వదిలిపెడుతున్నాను వాళ్ళ గోత్రనామాలు చదువుకుంటూ. అయిపోయిందంటే క్లియర్ అయిపోయినట్టే. ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు 30 సంవత్సరాల దానికి అసలు శని మీ యందు అసలు ఎలాంటి ఇబ్బందులు కలిగించాడు. ఉద్యోగం ఇస్తానని మనం ఒక ఉద్యోగానికి అటెండ్ అయ్యామనుకోండి, మధ్యలో ఒకరు పుల్ల వేసే వాళ్ళు ఉంటారు. నెత్తి మీద శని కూర్చున్నాడు అనుకోండి, మనం ఏం చేసినా సక్సెస్ ఉండదు. అందుకే శనిని కట్టుబడి చేయాలి. వీడు నావాడు అని శని నోట్లో నుంచి రావాలి. అతను ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఈయన మధ్యలో ఆపుతాడు. అతను విదేశాలకు ఆయన నుండి సీట్ వస్తుంది మనకు, కానీ ఇక్కడ మధ్యలో స్టాంప్ అయ్యాక ఆపుతాడు శనీశ్వరుడు. వివాహం జరుగుతుంది, వివాహం కావాలని కోరుకున్న తల్లిదండ్రులు ఒప్పుకుంటారు, పాప ఒప్పుకుంటే మధ్యలో వాడు ఒప్పుకోడు, మధ్యలో పుల్లేస్తాడు. ఇట్లా ప్రతి విషయంలో ఆలస్యం, లేట్ అయిపోవడం, పనులన్నీ పెండింగ్ లో పడిపోవడం, ఇవన్నిటికీ కారణం శనీశ్వరుడే. కాబట్టి శనిని మనం ప్రసన్నం చేసుకోవాలి. శని హోమం ద్వారానే ప్రసన్నం చేసుకోవాలి. ముళ్ళుతోనే, వజ్రాన్ని వజ్రంతోనే తీయాలి. ఇది ఒక మంచి టైము. 30 ఏళ్ల తర్వాత శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు. ఒక్క పాయింట్. 2024 సంవత్సరాన్ని మొత్తం కొడితే 8వ నంబర్ది శనికి సంబంధించింది. నవనాయకుల ఫలితాలలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడు ఉన్నాడు. ఇది 3వ పాయింట్. సో ఇన్ని అద్భుతమైనటువంటి యోగం ఈ సంవత్సరంలో, ఈ నెలలో ఎంతో చక్కగా ఉంటుందండి. కాబట్టి పేరు పేరున తెలియజేస్తున్నాను. 12 రాశులకు ఈ యొక్క అభివృద్ధి అనేది కలుగుతుందండి శని హోమం. ఇప్పుడు ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇప్పుడు నడుస్తున్న వారు అయ్యో వీళ్ళే చేసుకోవాలంటే కాదు, అందరూ చేసుకోనేది. ఇది టైం, అలాంటి టైం ఇది, అందరూ చేసుకునే టైం ఇది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. నేను పదే చెప్తాను, పేమెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడతారండి లాస్ట్ మూమెంట్. ఇప్పటికి అదే అందరికి ఫెయిల్ పడుతున్నాయి. లాస్ట్ మూమెంట్ అందరికీ బిజీగా ఉండడం వల్ల ఏమవుతుంది, ఎవరికి జరగదు అది. ఒకసారి ట్రై చేసి చూడండి. లక్కీగా కొందరికి పడుతున్నాయి, కొందరికి ఆఫ్ అయిపోతున్నాయి. ఎంత చేసినా, ట్రై చేసినా రావట్లేదు. అది శనీశ్వరుడి అనుగ్రహం కావాలని నేను అనుకుంటున్నాను. అందుకే ఫస్ట్ నుండి చెప్తున్నాను, తీరా టైం దగ్గరకు వచ్చినప్పుడు చాలా మంది ముందటికి వస్తున్నారు. ఇంకా మీకు అవకాశం ఉంది, రేపు మధ్యాహ్నం వరకు మీకు టైం ఉంది, మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు. మధ్యాహ్నం వరకే క్లోజ్ చేస్తాం ఇంకా అక్కడికి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.